అమ్మా తీసుకొచ్చావా? నువ్వు చెప్తే ఏదైనా ఎంత కష్టమైనా తీసుకొస్తానన్నయ్య. తీసుకో. అన్నయ్య, ఈ వెంట్రుకతో భవానీ మెళ్ళోకి తాళి ఎలా వచ్చిందో తెలుసుకుంటావు కదా? ఈ రాత్రి 12 గంటలు దాటాక మూలా నక్షత్రం ఆరంభం అవుతుంది. రాహు ఆకాశాన్ని ఆక్రమించే వేళ పటాళం మంత్ర విద్యలో 2వ విద్య అయిన కేశబంధనం విద్య ద్వారా భవానీ మెడలో తాళి ఎలా వచ్చిందో కనిపెడతా. అయితే ఆ మంత్ర విద్య చేసేటప్పుడు నేను కూడా వస్తానన్నయ్య. వద్దమ్మా, నువ్వు తొందరపడకు. నీకు నా విద్యలన్నీ నేర్పిస్తాను. నువ్వు ఎప్పుడు ఏ విద్య మొదలు పెట్టాలో, ఏ సమయంలో మొదలు పెట్టాలో అన్నిటికీ ఒక లెక్కుంది. అన్నిటికన్నా ముందు ఆ భవానీ ఆడుతున్న నాటకాన్ని ఊరందరి ముందు బట్టబయలు చేస్తాను. ఇప్పటికే సుబ్రహ్మణ్యం నాన్న మొదటిసారి ఆ భవానీ మీద పట్టరాని కోపంతో ఉన్నాడన్నయ్య. ఇక ఈ నాటకం భవానీయే ఆడుతుందని తెలిసిందో, ఏ చేతులతో ఆ భవానీని ప్రేమగా చూసుకున్నాడో అవే చేతులతో దాని గొంతు నొక్కి చంపేస్తాడన్నయ్యా. ఆ తాళి అబద్ధమని తెలిస్తే ఊరి జనం వాళ్ల ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎలా అయినా భవానీని ఊరికి సొంతం చేస్తారు. అప్పటి వరకు మనం పట్టు వదలకూడదు చెల్లి. అలాగే అన్నయ్య. నువ్వు ఎప్పుడు ఏం చెయ్యమంటే అది చెయ్యడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు కాకితో గాని ఈ మామతో గాని కబురు పంపు చాలు. అలాగే అమ్మా. సరే అన్నయ్య, వెళ్ళొస్తానన్నయ్య. రామ్మా. సరే అన్నయ్య, ఇక నేను కాలేజ్కి వెళ్తాను. లేదంటే ఇంట్లో తెలిసిపోతుంది. ఎక్కడికెళ్ళావు, ఎందుకెళ్ళావని టార్చర్ చేస్తారు. కాలేజ్కి వెళ్లకుండా ఎవరెవరినో కలుస్తోంది ఇది. సరే అన్నయ్య, వస్తాను. హ్రీం క్రీం ఓసే భవానీ, నేనే పెద్ద నటుణ్ణి. ప్రపంచానికి సీను అనే మంచివాడిలా నీ మీద మాత్రం పగతో రగిలిపోయే రంగాల ఆ ఛాయాదేవి వాళ్ళకి చెప్పిన మాట వినే ఒక బంటులా ఇలా రకరకాల నాటకాలు ఆడుతున్నా. అలాంటి నా దగ్గరే నువ్వు నాటకం ఆడితే ఎలానే? రేపటితో నీ ఆటకానికి ముగింపు నేనిస్తాను. ఎవరైతే నిన్నిప్పటి వరకు ప్రేమగా చూసుకున్నారో వాళ్ళంతా నిన్ను అసహ్యించుకునేలా చేసి నీ తలని ఇలానే నీ ముండం నుంచి వేరు చేస్తాను.
ఆగు తల్లి. ఏమైంది నాన్న? ఉండమ్మా. రండి. ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? భవానీని చూసి మీరిలా తనని వేరు చేయటం ఏమైనా బావుందా? తనకు సమస్య వస్తే మాత్రం మీరంతా తనను వదిలేసి ఇలా దూరంగా ఉంటారా? బాబు, ఊరి కట్టుబాట్లను ఎదిరించి మేం నడుచుకోలేము. భవానీ మెల్లోకి తాళి ఎలా వచ్చిందో తెలిసేంత వరకు తనతో ఈ ఊరు ఇలానే ప్రవర్తిస్తుంది. ఊరు కట్టుబాట్లని మీరితే పంచాయతీ మమ్మల్ని కూడా శిక్షిస్తుంది. అందుకే భవానీ ఉన్న చోటికి మేం రాలేము. అన్నా, ఒక్క నిమిషం. పాపతో కలిసి పూజ చేయించుకోవడానికి వచ్చారు. నా వల్ల మీరు వెళ్ళిపోవడం ఎందుకన్నా? మీరుండండి, నేనే వెళ్ళిపోతాను. పదండి. అంకుల్, నేను కూడా బొట్టు పెట్టుకుంటాను. బొట్టు కూడా మీ అంతట మీరే పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. చెప్పాను కదా అంకుల్, మారానని. కొంతమంది నన్ను మార్చారు. భవానీని ఎప్పుడైతే ఆలయ సేవకురాలిగా వదిలేస్తానని చెప్పినప్పుడు ఆపడానికి నేనెంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. ఆ రోజు అమ్మోరిని నేను మొక్కుకున్నాను, భవానీని ఈ సమస్య నుంచి కాపాడమని. నేను కోరుకున్నట్లే భవానీని అమ్మోరు తల్లి కాపాడింది. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంకుల్, నేనా దేవుడున్నాడని నమ్ముతున్నాను. అమ్మోరు తల్లిని నమ్ముతున్నాను. సుబ్రహ్మణ్యం గారు, ఈ మాట వినడానికి 22 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను. ఇప్పటికి విన్నాను. ఈ మార్పుకి కారణం భవానీ. భవానీ వల్లే రాహుల్ మారాడు. అంకుల్, మీకు చెప్పేంత వయసు అనుభవం నాకు లేవు, కానీ భవానీని దూరం పెట్టి మీరెంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం ఆ అమ్మోరు తల్లి చూపిస్తుంది. ఖచ్చితంగా భవానీని అవమానించిన వాళ్లని చెంపమీద కొట్టినట్టు తను ఏ తప్పు చేయలేదని తెలిసేలా చేస్తుంది. రండి బాబు, అమ్మోరు తల్లికి మీ చేతుల మీదుగా అభిషేకం చేతురు కాని రండి. వెళ్ళు నాన్నా. చారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత బర పాటీర గంధి
कवित्वपरिपाटी मगाधिपसुता कोटिकुलादधिकधाटी मुदारमुखवीटीरसेन तनुता वैपायन प्रभृति शापायुध त्रिदिवसोपानधूलिचरणा पापापहस्वमनुजापानुली రాహుల్ బాబు నా కోసం బొట్టు పెట్టుకున్నారు, దండం పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ అమ్మోరు తల్లికి అభిషేకమే చేస్తున్నారా? ఇదంతా నీ లీలే తల్లి. रूपाधिका शिखरि भूपाल वंशमणि दीपायिका भगवती आळीभिराप्ततनुराळील सत्प्रिय कपोली शुखेलति भव व्याळीन कुल्यसित चूळीभरा चरण धूळील सन्मुनिगणा आळीभृतश्रवसिताळीदलं वहति याळीकशोभितिलका साळी करोतु मम काळी मनस्ववदनाळीकसेवनविधौ बालामृतांशुनिभफालामनागरुणचेलानितम्बफलके నువ్వేం బాధపడకు భవాని, నీకు ఒకరోజు గడువుంది. ఈ ఒక్క రోజులో నీ సమస్యకు పరిష్కారం ఈ అమ్మోరు తల్లే చూపిస్తుంది. అప్పటి వరకు ఈ ప్రయాణంలో నిన్నెవ్వరు అవమానించినా, నిన్ను సూటిపోటి మాటలతో హింసించినా నువ్వు అధైర్యపడకు. నీకు తోడుగా అమ్మోరు తల్లితో పాటు ఈ స్నేహితుడు కూడా నీకెప్పుడూ తోడుగా ఉంటాడు. భవానీ, నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసు, ఎప్పటికీ తప్పు చేయవని తెలుసు. మహత్కార్యాలు చేయబోయే ముందు ఇలా మోయలేని భారాన్ని అమ్మోరు తల్లి పరీక్షగా పెడుతుంది. అవన్నీ తట్టుకుని నిలబడే శక్తి నీకుందమ్మా. త్వరలోనే నువ్వు మలినం లేని మల్లెపువ్వులా నిర్దోషిగా నిరూపించబడతావు. అంకుల్, ఇలాంటి సమయంలో తన పక్కన తోడుగా నేనున్నానని బలంగా మీరు నిలబడాలి. కానీ ఇంట్లోకి రానివ్వకుండా ఉండకూడదు. నాకెందుకో మీరు చేసిన పని మంచిగా అనిపించట్లేదు. అర్థమైంది అంకుల్. మీ మౌనం, దాని వెనకున్న మీ పెద్దరికం కూడా అర్థమైంది. మనం వెళ్దామమ్మా. అమ్మా భవానీ, అమ్మా రాహుల్ బాబు మాటలు వింటుంటే నాకు కొంచెం ధైర్యం వచ్చిందమ్మా. నాకు నమ్మకం ఉంది. ఆ అమ్మోరు తల్లి నువ్వే తప్పు చేయలేదని త్వరలోనే ఈ ప్రపంచానికి తెలియజేస్తుంది. ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అమెరికా నుంచక్క. లేకపోతే ఏంటక్క, తిన్నగా కాలేజ్కెళ్ళి శ్రద్ధగా చదువుకుని బుద్ధిగా ఇంటికొస్తుంటే ఎక్కడికెళ్ళావని అడిగితే ఏంటర్థం? అది సరే, పొద్దున్న కాలేజ్కి వెళ్లే ముందు ఎక్కడికెళ్ళావు? ఎవరిని కలిసావు? ఏంటిది ఇలా అడుగుతుంది? కొంపదీసి పొద్దున అన్నయ్యని కలవడం చూసేసిందా? అడిగేది నిన్నే మధురా, చెప్పు. నేనెక్కడికెళ్తానక్క? ఇంటి దగ్గర నుంచి తిన్నగా కాలేజ్కెళ్ళాను. నేనెవరిని కలవలేదే. అబద్ధం. నువ్వు కాలేజ్కి వెళ్లే ముందు సీను అని రాహుల్ బాబు వాళ్ళ ఇంట్లో పనిచేసే అతన్ని కలవడానికి వెళ్ళావు. అతన్ని ఎందుకు కలిసావు? అయితే ఇది చూసేసిందా? అక్కడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? చెప్పు. హో అదా, ఇప్పుడే గుర్తొచ్చింది. మా కాలేజీలో కళ అనే అమ్మాయిందక్క. తనకి ఎగ్జామ్లో హెల్ప్ చేశాను.
తను సీను వాళ్ళ చుట్టాలమ్మాయంట. అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. నీకే చదవడం రాదు, మళ్ళీ నువ్వు ఇంకొకరికి హెల్ప్ చేసావా? అస్సలు నమ్మేలా లేదు. ఏంటక్కా నువ్వు ఎప్పుడు చూసినా నా మీద అనుమానపడుతూనే ఉంటావు. నా మాట నమ్మవా? సరే, నీ మాటే నిజం అనుకుందాం. మరి నీ తల మీద చెయ్యేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది కూడా రహస్యంగా. అక్క, చెప్తుంటే నీ బుర్ర పనిచేయట్లేదా? థ్యాంక్స్ చెప్పేటప్పుడు నన్ను కూడా ఒక చెల్లిలాగా అనుకుని ఆప్యాయంగా తల మీద చెయ్యేశాడు, అంతే. నువ్వెన్ని చెప్పినా నీ మాట నమ్మబుద్ధి కావట్లేదు మధుర. ఎందుకంటే నువ్వు ఆ సీనుతో మాట్లాడేటప్పుడు నీ కళ్ళల్లో కసి, అతని కళ్ళల్లో కోపం కనిపించాయి. నువ్వు చెప్పేదానికి నేను చూసిన దానికి అస్సలు పొంతనే లేదు. నేను తులసీవనం పెంచినా నీకది గంజాయి తోటలాగే కనిపిస్తుందక్కా. ఎందుకంటే నన్నెప్పుడు రాక్షసులానే చూస్తావు. అదే ఆ భవాని గంజాయి తోట పెంచినా నీకు మాత్రం తులసీవనంలాగే కనిపిస్తుంది. ఎందుకంటే నీ దృష్టిలో అది దేవత, నేను దెయ్యం. మధురా, కావేరి అడిగేది నీ గురించి. మధ్యలో భవానీని ఎందుకు తీసుకొస్తావు? కావేరి, ఏంటమ్మా ఇది? నిజం నాన్న, నేను చూశాను. చూసావు కానీ నిజం కాదక్కా. కావాలంటే వెళ్ళి అతన్ని అడిగి తెలుసుకోండి. ఏంటో అక్క నువ్వు సొంత చెల్లెల్నేమో పరాయి చెల్లెల్లా చూస్తావు, పరాయి దాన్నేమో సొంత చెల్లెల్లా చూస్తావు. నాకు అర్థమే కాదు. ఛ, రోజు రోజుకి ఇంటికి రావాలంటేనే చిరాకొస్తుంది. ఏయ్ మధుర, మధురా, అమ్మయ్యా, ఎలాగోలా మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. పోయి పోయి ఈ కావేరి కంటికే కనిపించాలా? దీనికెప్పుడు నేనంటే అనుమానమే. అమ్మో, ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ భవానీ దగ్గర ఏముందనన్నయ్య? మనం దాన్ని మట్టుబెట్టాలని చూసినా దానికి చిన్న గాయం కూడా మనం చేయలేకపోతున్నాం. ఆ అమ్మోరుందమ్మా. అవునమ్మా, ఆ భవానీకి అండగా ఆ అమ్మోరే ఉంది. అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఏమీ చేయలేకపోతున్నాం. నమస్కారం మహేంద్ర గారు. రండెమ్మరావు గారు, కూర్చోండి. కూర్చోండి. ఏమైనా పరిష్కారంతో వచ్చారా, లేక మళ్ళీ ఏమైనా బాంబు పేల్చే వార్త చెప్పడానికి వచ్చారా? ఈసారి పరిష్కారంతోనే వచ్చానండి. మామూలు పరిష్కారం కాదు, మీ కలలు తీరిపోయే పరిష్కారం. అదేదో త్వరగా చెప్పండి. అసలే దుర్వార్తలు విని విని విసిగిపోతున్నాం. ఆ భవానీతో ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించండి చాలు. మీ భూమి మీకు దక్కేలా కోర్టులో మిగతా కథ నేను నడిపిస్తాను. తీసుకోండి. నాన్న చూడండి. ఆహా, ఇది నిజంగానే మంచి వార్త. అసలే ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నాయి. ఈ టైంలో ఈ భూమి మన సొంతమైతే మనకి ఓటమనేదే ఉండదు. ఈ పేపర్ల మీద సంతకం పెట్టించి మీ కబురు చేస్తాను. మీరు ఆ భూమి మాకు సొంతమైందని వార్తతోనే మళ్ళీ రావాలి. అలాగే అండి. ఇక నేను బయలుదేరుతానండి. అమ్మా, ఇప్పుడు మన ముందు 2 పెద్ద పనులున్నాయి. ఒకటి ఈ భూమి సంపాదించడం, 2 ఆ భవానీ మెళ్ళోకి తాళి ఎలా వచ్చిందనేది తెలుసుకోవడం. 2 కాదన్నయ్యా, 3 పనులు.
మొదటిది ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, కానీ రెండోది మాత్రం ఇంకో 2 రోజుల్లో తెలుస్తుంది. అదెలా తెలుస్తుందమ్మా? ఇంకో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. అప్పుడు అన్ని విషయాలు వివరంగా చెప్తానన్నయ్య. రేపే పందిరి రాట్నం నాటి పెళ్లి పనులు మొదలు పెట్టాలి. ఇప్పటి నుండే పెళ్లి పనులు మొదలు పెడితే పెళ్లి రోజుకి హడావిడి లేకుండా ప్రశాంతంగా పెళ్లి జరిపించొచ్చు. ఆ పెళ్లి పనుల సంగతి మాకు వదిలేండి అత్త. రేపే పందిర్రాటు పూజ ఏర్పాటు చేస్తాను. పచ్చని చెట్టు ఎండిపోయిందంటే ఆ ఇల్లు శ్మశానంగా మారబోతుందని అర్థం. పెద్దల మాట కాదన్నందుకు శిక్షగా గుండు కొట్టించి ఊర్లో అందరికీ క్షమాపణలు చెప్పించి ఊరి నుండి వెలివేయడం జరుగుతుంది.